ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పొద్దునే లేచి ఎంటీ స్టమక్ మీద ఆపిల్ సైడర్ వినిగర్తో వాటర్ తాగితే మనకి స్టమక్ మంచిగా అవుతుందా అనేది చాలా మంది చెప్పారు. నేను 2 రోజులు ట్రై చేశాను, నాకు ఎసిడిటీ స్టార్ట్ అయింది. అదే నాకు కూడా స్టార్ట్ అయింది. బట్ అది తాగటం నేను యూఎస్ పోయినప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాడు రోజు పొద్దున పోసుకొని స్ట్రా వేసుకుందా, దాన్ని నోట్తో తాగకూడదు తెలుసుగా, ఐ మీన్ అంటే డైరెక్ట్ తాగకూడదు, పళ్ళకు తాగితే పళ్ళు ఖరాబ్ అవుతాయి. అది కూడా ఉందా? అది ఉంది, కంపల్సరీ స్ట్రా వేసుకునే తాగాలి. ఎట్లయిపోయినాయి చూడండి అది. అయితే వాడు ఏంద్రా పొద్దున్న లేచి ఏంద్రా ఇది రోజు తాగుతున్నావు అని అడిగిన యూఎస్లో ఎస్ఎఫ్ఓలో. అంటే వాడుండి అన్న ఇట్లా తాగితే మంచిదన్నా, ఇంకా సరే అని మరి నాకు కూడా ఒకటి కొనిరా అని చెప్పి కొనుక్కొని తీసుకొచ్చి నేను నా వైఫ్ 3 రోజులు తాగినాం. 4వ రోజు నుంచి కడుపు మంట స్టార్ట్ అయింది. ఎందుకులే మనకు ఉన్నదేదో చేద్దాంలే అని. నేను అనేది ఒకటండి, సస్టైన్డ్గా ఉండాలంటే అవైలబుల్ ఉండేవి, న్యాచురల్గా ఉండేవి, నువ్వు సఫర్ కాకుండా చేస్తేనే సస్టైన్డ్గా ఉంటాయి ఏవైనా. కాబట్టి నీకున్న సోర్సెస్లోనే చేసుకోవడానికి ప్రయత్నించు. సడన్గా ఆపిల్ సైడర్ వినిగర్ తాగితే నేను 2 రోజుల్లో బక్కగా అవుతా, ఇవన్నీ తాత్కాలికం, ఏదైనా తాత్కాలికమే, అంతే కదా. చేస్తుందచ్చు, ఐఎమ్ నాట్ డినయింగ్. సైంటిఫిక్గా తీసుకుంటే దెర్ ఆర్ మెనీ స్టడీస్ దట్ ఇట్ మే డిక్రీజ్ లిటిల్ బిట్ వెయిట్, కానీ ఈజ్ ఇట్ సస్టైనబుల్ అంటే ఇట్స్ అన్యాచురల్. లెట్ మీ నాట్ సే ఇట్స్ నాట్ సస్టైనబుల్ కాదని కాదు, అది తెచ్చి పెట్టుకుని పొద్దున్న లేచి ముందు హాయిగా మంచిగా ఒక కప్పు చాయ్ కాఫీ తాగాలనిపిస్తుంది. ఎంటీ స్టమక్లో పోయి అంటే చాయ్ కాఫీ తాగి అసిడిటీ వచ్చినా అట్లీస్ట్ వర్త్ ద ఎఫర్ట్. కానీ దాన్ని బ్లాక్ కాఫీగా మార్చుకోవడం నీకు ఈజీ, కానీ దీనికి మార్చుకోవడం అది కరెక్ట్. అండ్ లాస్ట్ క్వశ్చన్ అండి, ఫర్మెంటెడ్ ఫుడ్స్ మంచిది అంటారు కదా. చాలా మంచిది. బియర్ ఫర్మెంటెడ్ కదా సార్, బియర్ మంచిదా? ఫర్మెంటెడ్, యా, బీర్ ఈస్ ఫర్మెంటెడ్. చాలా మంది అడుగుతారు ఈ క్వశ్చన్, అందుకే మళ్ళీ అంతా. కానీ దాంట్లో కార్బోహైడ్రేట్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది, రైట్. సో ఫర్ దాట్ రీజన్, అండ్ దాంతోపాటు అది లిక్విడ్ ఫామ్లో ఉంది, అబ్జార్ప్షన్ చాలా ఫాస్ట్గా అవుతుంది, అది ఎనర్జీగా ఫాస్ట్గా మారుతుంది, దాని కలరీస్ చాలా ఎక్కువ. ఇప్పుడు దేంట్లన్నా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అవును, విమలాక్ రెడ్డి మంచి ఉడవచ్చు, చెడు ఉడవచ్చు. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ గుడ్ అనేదే ఫర్మెంట్ అని ఒక పాయింట్ని పట్టుకొని దాన్ని తినలేం. అదే కరెక్టే. అండ్ ఎంత ఆ ఫర్మెంట్తో పాటు ఎంత గుడ్ ఉందని. సో లిక్విడ్ ఫామ్లో ఉంది, ఫాస్ట్ అబ్జార్ప్షన్, హై క్యాలరీస్. ఒక్కటి తాగినాక 2వ తాగుతాం, 2 తాగిన తర్వాత మనకు తెలియదు ఇంత తాగుతాం, అంతేగా. సో కాబట్టి బ్యాడ్ అని అన్నాం, నాట్ దట్ ఫర్మెంట్ కాదని కాదు. చాలా ఐ మీన్ సో మచ్ ఆఫ్ క్లారిటీ. అంటే చాలా రోజుల తర్వాత అన్నీ మామూలుగా ఒక కొమ్మ పట్టుకుంటే మిగతా కొమ్మలు ఉండవు, ఏదో ఒక కథ పట్టుకుంటే. ఇప్పుడు మీరు హాలిస్టిక్గా చెప్పిండ్రు మొత్తం అంతా కూడా. సో ఇట్ ఈస్ వెరీ వెరీ కన్విన్సింగ్ డాక్టర్ విమలాకర్ గారు. సో ద టేక్అవేస్ ఫర్ మీ టుడే ఆర్: 1 బ్యాలెన్స్డ్, 2 ఎర్లీ డిటెక్షను, అంటే కీవర్డ్స్, బజ్వర్డ్స్ అనమాట మనకి. 3 న్యాచురల్గా దొరికేవి, అవైలబుల్, సస్టైనబుల్, ఐడియల్ వెయిట్, ఇవన్నీ కూడా దేర్ ఆల్. అండ్ లైఫ్ స్టైల్, గుడ్ మజిల్ మాస్, లైఫ్ స్టైల్ అండ్ గుడ్ స్లీప్, పీస్ఫుల్ ఇది. సో ఇవన్నీ అంటే దే సీమ్ టు బి ద టేక్అవేస్ ఫర్ మెడిటేరియన్ డైట్ ఫర్ టుడేస్ అంటే మన ఇంట్రాక్షన్లో. దీస్ ఆర్ ద బజ్వర్డ్స్: పాజిటివ్, ప్రొడక్టివ్, పీస్ఫుల్. చాలా బాగుంది డాక్టర్ విమలాకర్ గారు.